ముఖ్యంగా నిన్న జగన్ రెడ్డి గారు ఛానల్స్ ముందర అటు పవన్ కళ్యాణ్ ఆయన మీద కానీ లేదా బడ్జెట్ పైన కానీ చంద్రబాబు నాయుడు గారి యొక్క పర్సనల్ కామెంట్ కానీ తనేదో గొప్పలు చెప్పినట్లు చెప్పడం కానీ వీటిపైన వాస్తవ పరిస్థితి ఏంది, ఆయన మాట్లాడిన తీరు ఏంది, దానిపైన నా అభిప్రాయం చెప్పడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఒకటి, యోగి వేమన గారి శతకం ఉంది. తప్పులెన్నువారు తండోపతండంబు ఉర్వి జనులకెల్లా నుండు తప్పు, ఉర్వి జనులకెల్లా నుండు తప్పు, తప్పులెన్నువారు తమ తప్పులు ఎరుగరు. అంటే తప్పులు పట్టేవాళ్ళు చాలామంది ఉంటారు. ఈ భూమి మీద తప్పులు చేయని వాడు ఎవరో, కానీ తప్పులు ఎన్నువారు అంటే తప్పులు పట్టేవాళ్ళు తమ తప్పులు ఎరగరు. జగన్ రెడ్డి చేయని తప్పే లేదు. జగన్ రెడ్డి పేరు జగమంతా, ఈ జగములో చేయని తప్పులన్నీ చేసినాడు జగన్ రెడ్డి. ఈ జగములో చేయనంత తప్పులు చేసిన ఈ జగన్ రెడ్డి మరొకరిని తప్పులు పట్టేదానికి అర్హత లేదు, అర్హుడు కాదు. ఇష్టం వచ్చినట్టు అప్పులు చేసినాడు, దారుణాలు చేసినాడు, దౌర్జన్యాలు చేసినాడు. కనీసం అతనికి అవగాహన లేదు అనేదానికి నిన్నటి తన పేపరే సాక్షి. ఇందులో ఒక కాలం లాస్ట్లో అన్నదాత సుఖీభవ, ఈ దీంట్లో దాదాపు 53,58,000 మందికి 20,000 చొప్పున ఇవ్వాల్సింటే 10,600 కోట్లు కావాల్సింటే బడ్జెట్ కేవలం 6,300 కోట్లు కేటాయింపు అంటాడు. అంటే 3,300 కోట్లు తక్కువ అంటున్నాడు. అనేక అవగాహన లేదనే దానికి ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం, బీజేపీ కలయికతో కూడిన ప్రభుత్వం, మోడీ గారి యొక్క ఆధ్వర్యంలో జరిగే ప్రభుత్వం, దీనికి 3,300 కోట్లు 6,000 రూపాయల చొప్పున అతను చెప్పబడిన 53 లక్షల మందికి 6,000 రూపాయలు ఇస్తే 3,300 కోట్లు సరిపోతుంది. ఎక్కడైనా 20,000 రూపాయలు ప్రతి రైతుకు ఇవ్వాలనేది వాస్తవం. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన కేంద్ర సాయం పోను అంటే అది అవగాహన లోపం, అతనికి తెలియంతనం, అతనికి పిచ్చి పట్టింది, మదం ఎక్కింది. పిచ్చి పట్టిన దానికంటే ఏది మాట్లాడితే చెల్లుతుందనే మాట్లాడుతున్నాడు. కారణం పదవి పోవడం, కలెక్షన్ ఆగడం, పదవితో పాటు కలెక్షన్ ఆగింది. తట్టుకోలేకున్నాడు. అసెంబ్లీకి రాలేని పరిస్థితి అందరూ అనుకుంటారు ఎందుకు రాలేదని. వాస్తవానికి అసెంబ్లీకి వస్తే తన తప్పులను ఎత్తి చూపుతామని సంఖ్యాబలం తక్కువ ఉండడం వల్ల అతను వినలేడు, చూడలేడు. చెవులారా వినలేడు, కంటారా చూడలేడు. ఆ దృశ్యకావ్యం మేము ఓపెన్గా చెప్తాం. అయ్యా నువ్వు గుంతలు చేసిపోయినావు, మేము గుంతలు పూడ్చినాం. సిమెంట్ రోడ్లు వేయకుండా గ్రామీణ ఉపాధిని వాడలేకపోయినావు. మేము గుంతలుతో పాటు సిమెంట్ రోడ్లు వేసినాం, గ్రామీణ ఉపాధి చక్కగా వాడినాం. నువ్వు హౌసింగు సర్వనాశనం చేసినాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం పల్లెకు 3 సెంట్లు, టౌన్కి అయితే 2 సెంట్లు టిడ్కో ఇండ్లు ఆపినాం. ఇప్పుడు టిడ్కో ఇండ్లు కట్టబోతున్నాం. జూన్కే అతను ఆపిన ఇండ్లన్నీ ఇవ్వబోతున్నాం. తను సొంత పేరు జగనన్న కాలనీ పెట్టినాం, దాని ఎన్టీఆర్ హౌసింగ్తో తిరిగి పునరుద్ధరణ. కరెంటు పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ అని నేను లేదు, చంద్రబాబు నాయుడు గారు 20 ఏళ్ళు ఎట్లా పెడతాడని అందరినీ బెదిరించుకొని రమ్మని 30 ఏళ్ళు చేసి పెట్టినాడు. కరెంటు కోతలు 8 సార్లు రేట్లు పెంచినాడు. దాని రేట్లు పెంచకుండా ఈ ప్రభుత్వం పగలే 9 గంటలు రైతులకు విద్యుత్ ఇస్తుంది ఉచితంగా. పోలవరాన్ని సర్వనాశనం చేసినాడు. దాని పేరు PPA 2, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ. PPA 1 పవర్ పర్చేజ్ అగ్రిమెంటు మరొక అంశం. 2 నాశనం చేసినాడు. ఈ పక్క నుండి అమరావతిని నాశనం చేసినాడు. దాని పునరుద్ధరణ కేంద్ర సాయం జరిగింది, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి సాయం జరిగింది. రైల్వే జోను పట్టించుకోలే. ఈ యొక్క కేంద్ర సాయంతో రైల్వే జోన్ క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది. విశాఖ రైల్వే జోన్ అని కూడా పేరు పెట్టడం జరిగింది. అదే కాకుండా స్టీల్ ఫ్యాక్టరీ, వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ నేను మెడలు ఉంచుతా,
నేను మెడలు ఉంచుతా అని తనే పోయి మెడలు వాళ్ళది వంచలే మా బీజేపీని. తన బీజేపీ దగ్గర తలలు వంచినాడు, సరెండర్ అయినాడు. మామూలుగా మా పల్లెల్లో చెప్తుంటారు నాయకత్వం 3 రకాలని: నేతాగిరి, చెంచాగిరి, దాదాగిరి. జగన్ రెడ్డి నేతాగిరి చేయలేకపోయినాడు. ఉన్నతమైంది నేతాగిరి. చెంచాగిరి తన కేసులు ఏడ మీదికి వస్తాయనో ఎప్పుడు కాకాబెట్టే ఉద్దేశం. ఢిల్లీలో చెంచాగిరి, గల్లీకి వచ్చే దాదాగిరి. అన్నీ దౌర్జన్యాలే. అందరి మీద కేసులు పెట్టడం, అందరినీ జైలుకు పంపడం. నువ్వు సబ్జెక్టు మాట్లాడమంటే ఉన్నతమైన బడ్జెటా కాదా ఇది అని తెలుసుకోమంటే కాదు అది చేయలే ఇది చేయలే. ఇది 5 ఇయర్స్ కోర్సు. రాజకీయం అంటే 5 ఇయర్స్ కోర్సు, ఎంబీబీఎస్ లాంగ్ టర్మ్ కోర్స్ అని. ఇప్పుడు లా కూడా కొత్తగా వచ్చింది. 5 ఇయర్స్ ఇంటర్మీడియట్ తర్వాత 5 ఇయర్స్ లా కోర్సు. ఈ 5 ఏళ్లలో ఈ రాష్ట్రాన్ని చక్కదిద్దాలా, అటు అభివృద్ధి పరంగా, ఇటు సంక్షేమం పరంగా, ఈ సూపర్ 6 పరంగా. మా గౌరవ చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు సభాముఖంగా అసెంబ్లీలో కానీ, బయట సభల్లో కానీ, మీ దగ్గర ప్రెస్ వాళ్ళ దగ్గర కానీ, మేము సూపర్ 6 సమర్థవంతంగా మోడీ గారి ఆధ్వర్యంలో అమలు చేస్తామని జనవరి 8 వైజాగ్ ఆయన రైల్వే జోన్ ప్రకటించే రోజు కూడా చెప్పడం జరిగింది. అందులో 6 ఆల్రెడీ 2 అయిపోయినాయి, మరొక 2 దీంట్లో పొందుపరిచినారు. మీరు చెప్పబడిన బస్సు లేదా నిరుద్యోగ వృత్తి ఇంకా క్లియర్ కాలే. వాస్తవం. తొందర ఏంటి? 60 నెలల మ్యాండేటరీ, ఇప్పుడు అయినది 9 నెలలే. నిన్న 4వ తేదీకి 9 నెలలు. ఇంత లోపల బడ్జెటు, లాస్ట్ నవంబర్లో పెట్టిన బడ్జెటు, ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను కంటిన్యూషన్. ఇప్పుడు మాత్రమే సంపూర్ణ బడ్జెట్ ప్రవేశపెట్టినది మొన్న 28 పయ్యావుల కేశవ్ గారు. దాంట్లో 3,22,000 కోట్లు అన్నీ పొందుపరిచారు. నేను అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది. సూర్యకుమార్ యాదవ్ గారు ఏ విధంగా క్రికెట్ మ్యాచ్లో ఏ వైపైనా 4లు 6లు కొట్టినట్టు అన్ని రంగాలకు పథకాలు ఏర్పాటు, పథకాలకు అన్ని పథకాలకు డబ్బులు కేటాయింపులు జరిగింది. మీరు చెక్ చేసుకోవచ్చు. ఇది గతం కంటే ఎక్కువ శాతమా కాదా? అందులో సూపర్ 6లో 2+2 4 క్లియర్ అయినాయా లేదా? మిగతా 2 కూడా చేయాల్సిన అవసరం ఉంది. డ్యూ ఉన్నది. నువ్వు పెట్టిన అప్పులు 10 లక్షలకు దాటి, కాంట్రాక్టర్లకు దాదాపు 1,40,000 కోట్లు. వాటిని సరిదిద్దుతూ నువ్వు చేసిన అప్పును తీర్చడానికి నీతి ఆయోగ్ సంస్థ చెప్పింది. కనీసం ఈఎంఐ కట్టేలని పరిస్థితిలో చేసిపోయినాడు జగన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని, ఆంధ్రప్రదేశ్ అని. ఇటువంటి దరిద్ర రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి గారు 4 సార్లు అనుభవంతో ముఖ్యమంత్రిగా, మోడీ గారు 4 సార్లు ముఖ్యమంత్రిగా, 3వసారి ప్రధానమంత్రిగా, నిర్మలమ్మ 8వసారి ఆర్థిక శాఖ మంత్రిగా అన్ని రంగాలను కలుపుకుంటూ పయ్యావుల కేశవ్ గారు పెట్టిన బడ్జెట్ అద్భుతమని అందరూ ముత్తుకుంటుంటే నువ్వు ఏడుస్తూనే ఉంటావు. నువ్వు ఏడ్చు, ఎన్నాళ్ళైనా ఏడ్చు. నీ ఏడుస్తా అంటే జగన్ రెడ్డి, నీ ఏడ్చేటప్పుడు నీ కన్నీళ్ళు తుడిచేదానికి నీ అమ్మ లేదు, మీ చెల్లెళ్ళు నీతో పట్టలేదు అది తుడిచేదానికి. భారత రాజ్యాంగం అందరూ అమలు చేయాలి. భారత రాజ్యాంగం ప్రకారము ప్రతిపక్షం రావాలంటే 17.5 అంటే 18 సీట్లు రావాలా. మా అయ్యన్న పాత్రుడు గారు నిన్ననే చెప్పడం జరిగింది. ఈరోజు కార్టూన్ వేశారు, నువ్వు కుర్చీ కింద ఉన్నావు, నా కుర్చీ పైన కావాలని. ఎట్లా కింద ఉన్నటువంటి పైన ఎట్లా వస్తుంది? ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మీ తరఫున ఈ యొక్క ప్రజలకు తెలియాలా. ముఖ్యంగా నేను స్వయంగా సర్పంచ్ ఎలక్షన్లు గమనించిన, గ్రామ సర్పంచులు ప్రెసిడెంట్ ఎలక్షన్ 1 ఓటు 2 ఓట్లు 3 ఓట్లతో గెలుస్తున్నారు. అంటే 2 ఓట్లు 1 ఓటు 2,000 ఓట్లు ఉంటాయి. 1 ఓటు ఓడిపోయినా కూడా ఓటమే. కొన్ని చోట్ల ఈక్వల్ ఓట్లు వస్తున్నాయి. అప్పుడు టాస్ వేస్తున్నారు, టాస్లో గెలుస్తున్నాడు ఒక సర్పంచి. ఓడిపోయినట్టు నేను బాస్ అంటే కుదరదు. టాసు ఏ వైపు పడితే ఆ వైపు. నేను జిల్లా పరిషత్ ఎలక్షన్ నెల్లూరులో చూసిన 2014లో ఈక్వల్గా ఓట్లు వచ్చినాయి 20-20. టాస్లో ఆ రోజు వైఎస్ఆర్ పార్టీ జిల్లా పరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్ మళ్ళీ టాస్లో వైఎస్ఆర్ పార్టీ. మా జమ్మలమడుగులో జరిగింది, ఎర్రగుంటలో జరిగింది. టాస్లో అభ్యర్థులు గెలిచినారు. అంటే ఈక్వల్ ఓటు గెలిచినంత మాత్రాన నాకు కూడా ఒక అవకాశం ఇవ్వాలంటే కుదరదు. ఓడిపోయినోడు ఓడిపోయినట్లే.
40% వచ్చినాయంటే ఇక్కడ 57% వచ్చినాయి కదా. నీకు ఎట్లు ఇస్తారు ఛాన్సు? అసెంబ్లీ పరంగా రాలేదు, ఓట్ల పరంగా రాలే, సీట్ల పరంగా రాలే. ఏ విధంగా ఇక్కడే జనసేన తరపున కొనతల రామకృష్ణ గారు ఉన్నారు, మీరు కనుక్కోండి. అనకాపల్లె పార్లమెంటు సభ్యునిగా 1989లో 7 అసెంబ్లీకి గాను 9 ఓట్లతో గెలిచినాడు ఆయన. ఆ రోజు ఎలక్ట్రానిక్ ఈవీఎం లేదు, మాన్యువల్. ఆయన నిన్ను అడిగినా ఎట్లన్నా నీ పరిస్థితి ఎలా గెలిచినామని అని చెప్తున్నాడు. ముందు 11 ఓట్లతో గెలిచినాడంట. గెలిస్తే మళ్ళీ రీకౌంటింగ్ అడిగినారంట. అడిగితే 2 ఓట్లు తగ్గి 11 నుంచి 9 ఓట్లతో గెలిచినాడు ఈయన కొనతల రామకృష్ణ, ప్రస్తుత జనసేన ఎమ్మెల్యే గారు. ఆ రోజు ఓడిపోయిన అభ్యర్థి నేను కేవలం 10 లక్షలకు పైగా పోలైతే నాకు తక్కువ వచ్చినది 9 కదా, నేను ఒక సగం ఛాన్స్ ఉంటా అంటే కుదురుతుందా? ఒక రాజ్యాంగ పద్ధతి ఉంటుంది దానికి. నీకు లేదు. నేను ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి నేను ఇచ్చినానంట. ఏంది నువ్వు ఇచ్చేది? ఇచ్చేది ఏం లడ్డా, తిరుపతి లడ్డా, తలా ఇంత ప్రసాదం పంచినట్టు. ఇంత నీ యొక్క ఉదారం ఏంది మాకు అర్థం కాలే. కారణం నీకు పదవి పోయింది, నీ ఆశ నెరవేరలే, నీ కలెక్షన్ పోయింది. దానికోసమే ఈ తప్పుడు మాటలు. పవన్ కళ్యాణ్ గారిని ఆ మాట మాట్లాడొచ్చునా? ఆయన 21 పోటీ చేస్తే 21/21 100% స్కోరు ఎమ్మెల్యే పరంగా. 2 ఎంపీలు పోటీ చేస్తే 2/2 ఎంపీల పరంగా గెలిచినాడు. నీ ముఖానికి 175 అసెంబ్లీలు పోటీ చేస్తే 11 గెలిచినాడు. నీ ముఖానికి 25 పార్లమెంటు స్థానాలు పోటీ చేస్తే 4 బొటాబొటి, 4 కూడా. ఒకటి 11,000, ఒకటి 54,000, ఒకటి 64,000, ఒకటి 74,000 అని నెక్కు. కడప పార్లమెంట్లో కూడా 7 పార్లమెంటులోనే ఆ 7 అసెంబ్లీలకు గాను మావాడు, మా సొంత అన్న కొడుకు సుబ్బరామరెడ్డి 5 చోట్ల మెజార్టీ అవినాష్ రెడ్డి కంటే. 5 అసెంబ్లీ స్థానాలు 2 చోట్ల తక్కువ వచ్చి ఓడిపోవడం 64,000తో జరిగింది. అంటే మావాడు 64,000, మాకు పర్సంటేజీ 47% వచ్చింది. అంటే మా భూపేశ్ రెడ్డికి ఎంపీ స్థానం అంటే ఇస్తాడా అవినాష్ రెడ్డి? నీకంటే మీరు 40, మేము 57%తో గెలిచినాము. మా భూపేశ్ రెడ్డి జస్ట్ మార్జిన్తో పోయినాడు. మేము మా భూపేశ్ రెడ్డికి నీ అవినాష్ రెడ్డి నీ ఎంపీ స్థానము మాకు ఓ చివరి 2 ఏళ్ళు ఇస్తా అంటే ఇస్తాడా? అడిగే హక్కు ఉందా మాకు?